అండి, ఈజీ చేపల పులుసు రెసిపీ చూపించేస్తాను రండి. ఫస్ట్ మంచిగా కడుక్కున్న చేప ముక్కలకి ఉప్పు, పసుపు, కారం పేస్ట్ రాసి దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా చేస్తే చేప విరిగిపోకుండా ఉంటుంది. అదే సేమ్ ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేసి అందులో అల్లం, వెల్లుల్లి, టమాటో ఇంకా ఉల్లిపాయలు కలిపి చేసిన పేస్ట్ యాడ్ చేసి దాన్ని వేపండి. వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత సాల్ట్, కారం, ఫిష్ మసాలా అండ్ ధనియాల పొడి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అది ముద్ద బాగా వేగిన తర్వాత చింతపండు పులుసు మీరు పులుపుని ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పులుసుని బాగా మరగనివ్వండి. అది కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న చేప ముక్కల్ని కూడా అందులో వేసేయండి. వేసిన తర్వాత పులుసు బాగా మరిగేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా మరిగించండి. అంతే. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని పులుసు వేసుకొని తింటే అద్దిరిపోతుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి.